మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఇప్పుడు నేనున్న ప్రదేశం గురించి చెప్పే ముందు ఈ పురాణం గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు నేను వచ్చింది కొత్తపల్లి హవేలి అన్న వరంగల్ జిల్లాలో మనకి బట్టుపల్లి అనే గ్రామం నుంచి కొంచెం లోపలికి రావాలండి. కొత్తపల్లి హవేలి అని కూడా అంటారు. ఈ గ్రామ శివారులో ఒక అద్భుత శివలింగం ఉందని చెప్పాలి. పురాణాల ప్రకారం చూసుకున్నట్టయితే రావణాసురుని చంపిన తరువాత బ్రహ్మహత్యా పాశుకం అనేది రాముల వారికి అంటుకుంది అని చెప్పేసి వశిష్ఠ గురువులను చేరి ఆయన్ని ఒక సలహా అడుగుతాడు. అక్కడి నుంచి నేను పాప విమోచనం చేయాలంటే ఎలా అని. అప్పుడు ఆయన చెప్తారు, కైలాసం నుంచి శివలింగాన్ని తీసుకువచ్చి భూమి మీద ప్రతిష్ఠించినట్టయితే, పూజ చేసినట్టయితే నీ బ్రహ్మహత్యా పాతకం అనేది పోతుంది అని చెప్పి. అప్పుడు రాముల వారు ఆంజనేయ స్వామికి ఇస్తానంట, ఆజ్ఞప్తి చేసేసి ఇక్కడికి రా, ఇలా కైలాసం నుంచి శివలింగాన్ని తీసుకొని వచ్చి భూమి మీద ప్రతిష్ఠించాలి అని చెప్తాడు. అప్పుడు హనుమంతుడు చాలా వేగంతో వెళ్ళి శివలింగాన్ని తీసుకొని వస్తాడు. కానీ ఒక ముహూర్తం పెడతాడు వశిష్ఠ మహర్షి. ఆ ముహూర్తం లోపు తీసుకురావాలనుకుంటాడు. కానీ ఆ లింగాన్ని ఆ ముహూర్తంలోకి చేర్చే క్రమంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఫణిగిరి అనే కొండ మీద ఈయన ఆగుతారు. అయితే ఆ కాలకృత్యాలు తీర్చుకున్న వెంటనే తిరిగి వచ్చి చూసేసరికి సమయం అయిపోవడం వల్ల లింగాన్ని హనుమంతుడు కదిలించలేకపోతాడంట. అక్కడ లింగాన్ని కదిలించే క్రమంలో పిడిగుత్తులు కూడా కుదుతా ఉంటాడంట. అయితే చుట్టూతా కూడా తోకతో చుట్టి లాగడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎక్కడా కూడా ఆ లింగం అనేది ఇంచు కూడా కదలదంట. అప్పటి నుంచి కూడా కైలాసం నుంచి తెచ్చిన ఈ శివలింగం ఇక్కడే ఉంటుంది. మరి ఆ తర్వాత హనుమంతుడు వేరే దగ్గర నుంచి కూడా కాశీ నుంచి తెచ్చారు విగ్రహాన్ని అని కూడా ఇక్కడ ప్రచారంలోకి తీసుకొచ్చారు. కానీ కైలాసం నుంచి ప్రథమంగా వీళ్ళు వాడుతున్న నానుడి ప్రకారంగా కైలాసం నుంచే ఈ శివలింగం వచ్చిందని అంటారు. 5 అడుగుల ఎత్తుతో సాలగ్రామం చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి మిగతా విషయాలన్నీ కూడా ఇక్కడ అయ్యగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. స్వామి చెప్పండి, శివలింగం గురించి మాకు కొంతవరకు జ్ఞానంగా తెలుసు, మీరు క్లుప్తంగా ఒక్కసారి వివరించండి ఆలయ విషయం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమ శివాయ. ఇది త్రేతాయుగంలో రామరావణ యుద్ధం జరిగిన తర్వాత రావణ బ్రహ్మ చనిపోవడం జరుగుతుంది. బ్రాహ్మణ హత్యాపాతకం మంచిది కాదు కాబట్టి రాముల వారు అది పరిహారం ఏం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ గురువు గారిని అడుగుతాడనమాట. వశిష్ఠ మహాముని అడుగుతాడు. అప్పుడు ఆయన సేతు సముద్రం దగ్గర, అప్పుడు యుద్ధం కూడా సేతు సముద్రం నుంచి వెళ్ళి వారధి కట్టుకొని శ్రీలంకకు వెళ్ళి యుద్ధం చేస్తారు కాబట్టి ఆ సేతు సముద్రం అనే ప్రదేశంలో ఇప్పుడు మనం పిలువబడే రామేశ్వరం, అప్పుడు సేతు సముద్రం అని పిలిచేది. అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్టాపన చేసి అభిషేకం చేసుకోమని చెప్తారు. దానికి ఒక ముహూర్త సమయం చెప్తారు. ఆ ముహూర్త సమయంలో ఒక శివలింగాన్ని తీసుకొచ్చుకోవాలని చెప్పేసి వాయు మార్గంగా ఆంజనేయ స్వామి వెళ్తాడని చెప్పేసి ఆయన శిష్యుడు కాబట్టి ఆంజనేయ స్వామిని పిలిచి వాయు మార్గం నువ్వు ఒక శివలింగాన్ని తీసుకొని రమ్మని చెప్పి పంపిస్తే ఆంజనేయ స్వామి వాయు మార్గంగా గండకీ నది, కైలాసమ, కాశీయ అలా ఎక్కడ మంచిగా ఉంటే అక్కడ తీసుకొని రమ్మని పంపిస్తే అప్పుడు ఆంజనేయ స్వామి కాశీకి వెళ్ళగానే ఈ శివలింగం కనపడ్డది. 9 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు ఉన్నటువంటి శివలింగం సాలగ్రామంలో కనబడేసరికల్లా చాలా బాగుందని చెప్పేసి ఆయన తీసుకొని రావడం జరుగుతుంది. కాకపోతే కాశీలో కాలభైరవుడి పర్మిషన్ తీసుకొని రావడం వల్ల ఆయన కాలభైరవుడికి కోపం వచ్చేసి, ఎందుకంటే కాశీలో ఆయన పర్మిషన్ లేని ఏది కూడా జరగదు, కాలభైరవుడి ఆజ్ఞ లేని ఏది జరగదు అంటారు. కాబట్టి ఆయన కోపం వచ్చి శాపం పెట్టడం జరిగిందట. ఏంది అని అంటే, ఏ ఉద్దేశంతో అయితే తీసుకొని పోతున్నారో అది జరగకూడదని కాలభైరవుడు ఆజ్ఞాపించుతున్నాడు. ఆ తర్వాత ఈ ఆంజనేయ స్వామి మార్గ మధ్యంలో వస్తా ఈ ఫణిగిరి అనే గుట్టగాడికి వచ్చేసరికల్లా ఆయనకు కాలకృత్యాలు తీసుకునే అవసరం వచ్చేసి ఆ ఇబ్బంది బాధపడలేక ఆయన ఇక్కడ ఈ గుట్ట మీద పెట్టేసి నేను కాలకృత్యాలు తీసుకొని మళ్ళీ వచ్చి సంధ్యావందనం చేసుకొని తీసుకొని వెళ్తా అని చెప్తారని. ఆ తర్వాత మరి అక్కడ రాముల వారు ఈ ఆంజనేయ స్వామిని పంపించినము, మరి ఇంకా రావడం లేదు. మరి ఈ గురువు గారు పెట్టినటువంటి ముహూర్త టైం దగ్గర పడుతుంది, మరి ఏం చేయాలని చెప్పేసి సీతమ్మ రాముల వారు ఆ సేతు సముద్రం ప్రదేశంలో నది ఒడ్డున కూర్చొని ఇసుకతోటే సైకత శిల్పం శివలింగాకారం చేసి పూజ ప్రారంభం చేసిండ్రనమాట. ఆ తర్వాత అక్కడ
ఈ ఆంజనేయ స్వామి ఇక్కడికి వచ్చి ఇది లేపితే లేవదనమాట. మరి ఇది లేవలేదు కదా అని చెప్పేసి ఆయన కోపం వచ్చేసి ఎంత ప్రయత్నం చేసినా కానీ లేవకపోయేసడం వల్ల పెరుగుద్దులు అనేది గుద్దుతాడు. మోకాలతోటి ఇక్కడ ఒకటి, మోకాలతోటి ఇట్లా గుద్దినట్టుగా కనబడతాది. ఇట్లా ఇది ఈ ప్రాంతం అటు చివరికి ఇట్లా చేయితోటి కొట్టినట్టుగా కనపడుతుంది. కదిలించడం కోసం లేపడానికి ఇట్లా కొట్టి తోకతోటి జుట్టు ఇట్లా గుంజడం, లాగడం, అట్లా ఎంత ప్రయత్నం చేసినా గానీ రాదనమాట. ఇక అప్పుడు ఈ శివలింగం ఇక్కడే ప్రతిష్టాపన జరిగిందని చెప్పేసి నేను ఉత్త చేతులతో ఎలా వెళ్ళాలి, ఇంకో శివలింగాన్ని తీసుకొని పోతా అని చెప్పేసి అప్పుడు మళ్ళీ కాశీకి వెళ్ళి ఇంకో శివలింగాన్ని తీసుకొని పోయేసరికల్లా అక్కడ వాళ్ళు పూజ ప్రారంభమయ్యేసరికల్లా ఈ ఆంజనేయ స్వామికి బాధ అనిపించేసి ఏడుస్తూ ఉంటాడు పక్క పోయి. అప్పుడు రాముల వారు నీ తప్పిందలు ఏం లేదు, అది ముహూర్త సమయం జరిగింది కాబట్టి మేము ఇక్కడ ఇసుకతోటే శివలింగాకారం చేసి పూజ చేసినాము, ఇవాళ మటుక ఇది, రేపటి నుండి నీవు తీసుకొచ్చిన విగ్రహానికి 24 గంటలు పూజలు జరుగుతాయని చెప్పేసి ఆంజనేయ స్వామి శాంతింపజేసినట్టు. ఈ ఆంజనేయ స్వామి అప్పుడు ఈ ఇంకో శివలింగాన్ని తీసుకొని పోతా అని ఎప్పుడైతే వెనుకకు మరలుతాడో అప్పుడు ఆయనకు చెవులో వినిపించిందట. ఏంటి అంటే, మరి నీవు వెళ్తున్నావు కానీ నాకు నీడ ఏది చేస్తావు అని చెప్పేసి. అప్పుడు ఆ ఆంజనేయ స్వామి ఈ ఇటొక్క బండ ఈ రెండింటి పైన ఈ పైన బండ, ఈ 3 బండలు, ఇది కేవలం 3 బండలతోటే శివాలయం. దీనికి కన్స్ట్రక్షన్, ఐరన్, సిమెంట్ ఏమీ లేదు, కేవలం ఆంజనేయ స్వామి పెట్టిందే. అది కూడా ఒక సర్పం తిరుగుతుంది. ఆ తర్వాత ఇది ఒక బ్రాహ్మణుడు రోజు పూజకు వచ్చి పోతా ఉంటే ఒక సర్పం, పెద్ద సర్పము ఇక్కడే ఎప్పటికీ పడుకొని ఉండేదట. ఆ సర్పాన్ని చూసి భయపడి ఈ జనాలు గాని పూజారి గాని వెనకకు వెళ్ళేదంట. అప్పుడు వరంగల్కి ఒక గురువు గారు ఎవరో వస్తున్నప్పుడు మా ఈ సేటు వాళ్ళు, అంటే మా ధర్మకర్తల వాళ్ళు పెద్దలు అడిగితే అప్పుడు ఆయన చెప్పిండట, ఒక నాగపడి గాని వెండి పట్టి, ఈ వెండి పట్టి వేసిన తర్వాత అప్పటి నుంచి వెళ్ళి రక్ష చేస్తే ఈ అప్పటి నుండి నాగపాము రావడం లేదు. అందరు జనాలకు పూజలు వస్తా ఉంటాయి. 6 అడుగుల వెడల్పు, 9 అడుగుల పొడవు, 6 అడుగుల పొడవు, వెడల్పు 9 అడుగుల పొడవు. అంటే రోజు పూజ కార్యక్రమాలు ఎలా జరుగుతాయి? నిత్య పూజ, నిత్య అభిషేకం ఉంటది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి వెళ్ళి పూజలు జరుగుతూ ఉంటాయి. 12 గంటల వరకు పూజలు జరుగుతాయి. సాయంత్రం దర్శనాలు ఉంటాయి. శివాలయంలో నైవేద్యం పెట్టినామంటే రోజుకు ఒక పూట మాత్రమే. స్వామి, ఏ ఆలయానికైనా కూడా ఒక ప్రముఖ విశిష్టత ఉంటుంది. అంటే ఇక్కడికి వెళ్తే ఇది జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళ భక్తులందరికీ మంచి జరుగుతా ఉంది. ముఖ్యంగా పెళ్లి గాని అమ్మాయిలకు గాని అబ్బాయిలకు గాని ఇలాంటి ఇక్కడ పాశుపతాలు అనే పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకతగా వస్తూ ఉంటారు, వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చేసినవన్నీ కూడా 100% సక్సెస్ అయినాయి. కాబట్టి అట్లాగే కుజదోష పూజలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చాలా ప్రత్యేకత. అందరు భక్తులందరూ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు. అందరికి మంచి జరుగుతూ ఉంటుంది. ఈ స్థలం అంటే రావడానికి, చేరడానికి ఒకసారి మార్గాలు చెప్పగలరు? అమ్మ, ఇది వరంగల్ ఉర్సుగుట్ట నుండి రావచ్చు, కాజీపేట కడిపిగొండ నుండి రావచ్చు, హనుమకొండ నుంచి వెళ్ళి దర్గాలో రావచ్చు. ఇట్లా పనికల రామలింగేశ్వర స్వామి, బట్టుపల్లి, కొత్తపల్లి అంట. ధన్యవాదాలు స్వామి, చాలా చక్కగా వివరించారు. విన్నారు కదండి అయ్యగారి మాటల్లో ఈ స్వామివారి ప్రాశస్తం గురించి. ఈ కొండల నడుమనే స్వామివారు ఉన్నారంట. ఈ 3 కొండలకి స్వామివారికి రక్షగా ఎండ నుంచి, వాన నుంచి రక్షించబడేవంట ఒకప్పుడు. తర్వాత కూడా కాలక్రమేణా దాని నిర్మాణాన్ని కొనసాగించడం జరిగింది. ఈ గుడి ప్రాశస్తంలో ముఖ్య ఉద్దేశం, ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా వచ్చి, సంతానం లేని వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అని చాలా దూరం నుంచి, చాలా నగరాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు. స్వామివారి సన్నిధిలో ఉన్నానండి. ఇప్పుడు మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. స్వామి, ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? హన్మకొండ నుండి రావడం జరిగింది. ఇది మొదటిసారి మీరు రావడం? చాలా సార్లు పలుమార్లు వస్తూనే ఉంటాము. ఇది పనిగర రామప్ప దేవస్థానంగా అందరికీ తెలిసినది. పనిగర రామలింగేశ్వర దేవస్థానం. ఇది ప్రాచీన శివాలయము, కాకతీయుల కాలం నాటి శివాలయం. ఇది ఒక గుట్ట మీద స్వయంభుగా శివుడు వెలిసారనేది ప్రతీతి. ఇది 3 ప్రాంతాలకు కూడా, వరంగల్, కాజీపేట, అదేవిధంగా హన్మకొండ, అందరికీ కూడా ప్రయాణానికి అనువుగా ఉంటుంది. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి విగ్రహ ప్రత్యేకత ఏంటంటే, వచ్చి చూస్తేనే తెలుస్తుంది. దాదాపుగా ఒక 5 అడుగుల ఎత్తున ఉంటుంది. చాలా పెద్ద శివలింగం ఉంటుంది. అదేవిధంగా ఈ గుడికి వస్తే ఒక పాజిటివ్ వైబ్స్ అనేటివి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా దొరుకుతాయి. ఇది ఎంతో ప్రాచీనమైనది. అదేవిధంగా మేము
ఒక మాసం అంటూ కాకుండా ఎప్పుడు వస్తూనే ఉంటాము. ఇక్కడికి వచ్చి మేము తప్పకుండా ఒక ప్రశాంతతను తీసుకెళ్తాము. ఒక ఆధ్యాత్మిక చింతనలో వచ్చినప్పుడు ఖచ్చితంగా మాకు మేలు జరుగుతూనే ఉంది. మేము ప్రతి కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో తప్పకుండా వస్తాము. అందరికీ కూడా అనువుగా ఒక ఊరు బయట ఒక పల్లెటూరులో బట్టుపల్లి నుండి ఏదైతే కొండపర్తికి వెళ్ళే మార్గంలో ఉంటుంది, ఇక్కడికి వస్తే ఒక పల్లెటూరును కూడా చూసినటువంటి అనుభూతి తప్పకుండా కలుగుతుంది. సిటీలో ఉన్న దేవాలయాలు కాకుండా ఇక్కడికి వస్తే ఒక తీయటి అనుభూతిని, ఆధ్యాత్మిక చింతనను కూడా తప్పక తీసుకెళ్తారు. ధన్యవాదాలండి, చాలా చక్కగా చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఒక్కసారి ఇచ్చేసి స్వామివారి కరుణా కటాక్షాలకి మీరు కూడా పాత్రలు కాను.